సమాధానం లేని స్థితిలో, ఒకవేళ భయాల మధ్యన, బాధల మధ్యన, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నామేమో. ఏంటి అనుకుంటున్నా? ఎంతో డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఎంతగానో పరిస్థితి బాగుండటం లేదేమో, డబ్బులన్నీ అయిపోతున్నాయేమో. ఈరోజు నేను అంటున్నాను, కష్టకాలం నువ్వు మొదలుపెట్టు. నీ ఆపద ఏదైనా, నీ కష్టం ఏదైనా ఆయన నిన్ను విడిపిస్తాడు, నీకు విడుదల ఇచ్చే దేవుడు. కష్టకాలం ముందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి విడిపించాడంట. అంతేకాదు, అక్కడే వచ్చిన ఉంటుంది ఏమని తెలుసా? వారిని చక్కని నివాసపురము చేర్చాను. ఎక్కడ చేర్చాడంట? ఏ నివాసపురము? చక్కని త్రోవను వారిని నడిపించే ఒక నివాసపురం. ఈ రోజున ఏ చక్కని త్రోవ లేదని, ఏ పరిస్థితి బాగోలేదని, ఏ ఇబ్బంది విషయంలో బాధపడుతున్నావో, నీకు ఒక చక్కని మార్గాన్ని దేవుడు ఇస్తాడు. స్థిరమైన పని ఇస్తాడు, స్థిరమైన పరిస్థితిని దేవుడు నీకు తీసుకొస్తాడు. ఎప్పుడో తెలుసా? యెహోవా నీ మీద ఉదయించాలి. ఆయన నీ మీద ఉదయించాలంటే మనం ఆయన పాదాల దగ్గరికి గడిపినప్పుడు ఆయన వెలుగు, ఆయన మహిమ మన మీద ఉదయిస్తాడు. మోషే 40 రోజులు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఆయన మహిమను చూశాడు మోషే. రాత్రంతా యాకోబు దేవుని దగ్గర మొరపెట్టాడు. ఉదయానికి తన జీవితంలో ఎదురవుతున్న పోరాటాలన్నిటినీ ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. అన్నగారు శత్రువై 400 మందితో యాకోబు మీద పడదామని వచ్చిన వాడితో దేవుడు మాట్లాడాడు. ఆ రాత్రి మొరపెట్టాడు. యాసావు ప్రియులారా యాకోబును ప్రేమించేవాడిగా మారిపోయాడు. 22 సంవత్సరాల పగ, కానీ ఒక రాత్రి ప్రార్థన చేస్తే ఆ పగను దేవుడు ఆశీర్వాదకరంగా యాకోబు విషయంలో మార్చాడు. నువ్వెన్ని సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడుతున్నావో, ఎన్ని సంవత్సరాలు సమాధానం లేకుండా బాధపడుతున్నావో, ఎన్ని సంవత్సరాలు అప్పులతో బాధపడుతున్నావో, ఎన్ని సంవత్సరాలుగా నీ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్నాను. ఈ రోజున మందిరానికి వచ్చాను, ఈ ఒక్క రోజు వచ్చేస్తే మాత్రం ఏమన్నా అవుతుందా, ఏమన్నా జరిగిద్దా నువ్వు అనుకుంటున్నావేమో. యాకోబు ఒక్క రాత్రే ప్రార్థన చేశాడు. 22 సంవత్సరాల పగ ప్రియులారా దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. ఈ ఆరాధనలో కూడా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఉంటే, నువ్వు ఎన్ని సంవత్సరాలుగా పడుతున్న బాధ అయినా కావచ్చు, ఎన్ని సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బంది అయినా కావచ్చు, ఈ నూతన సంవత్సరం అంటున్నాడు, నా వెలుగు నీ మీద ప్రకాశించుతుంది కనుక నీవు మొరపెట్టు, దేవుడు తన కార్యాన్ని దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. నీ జీవితంలో గొప్ప మేలు చేయడానికి ఈ రోజున నిన్ను తీసుకొచ్చాడు. ఈ రోజున వచ్చిన నీ వెనకాల ఒక చరిత్ర ఉంది. ఈ రోజున వద్దాం అనుకోలేదు, ఇంతకు ముందే వద్దాం అనుకున్నా, ఎప్పుడో వద్దాం అనుకున్నా, కానీ ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నా. కొన్ని అడ్డులు నేను రానివ్వాలి, కొన్ని ఆటంకాలు నేను రానివ్వాలి, కొన్ని బంధకాలు నేను రానివ్వాలి. ఎందుకంటే ఇంకనూ నిన్ను శ్రమలో ఉంచాలని, ఇంకనూ నిన్ను బాధలో ఉంచాలని, ఇంకనూ నిన్ను బలహీనతలో ఉంచాలని. మదలేని మరియు 7 దెయ్యాలతో బాధపడుతూ ఉన్నప్పుడు ప్రియులారా కొన్ని సంవత్సరాలుగా బాధపడింది, కానీ ఒక రోజున ఆమె యేసయ్య దగ్గరికి రాగలిగింది. ఎందుకో తెలుసా? ఆ రోజున ఆవిడకి విడుదల కలిగే రోజు, ఆ రోజున ఆమె బాధ నుంచి, ఆమె సమస్య నుంచి విడుదల పొందే రోజు. ఆ రోజు యేసయ్య దగ్గరికి వచ్చింది. ఆ రోజు నుంచి తన జీవితంలో మార్పు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇన్ని రోజులుగా నువ్వు వద్దామనుకున్నా రాలేకపోవడానికి, ఇన్ని రోజులుగా నువ్వు ప్రయత్నం చేసినా ముందుకు అడిగేలేకపోవడానికి, నిన్ను పట్టి పీడిస్తున్న ఆ శోధన, ఆ బలహీనత ఇంకా నీ మీద ఏలుబడి చేద్దామనుకుంది. కానీ దేవుడు తన కృప చేత నిన్ను ఈ రోజున దేవుని మందిరాన్ని తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? ఆ బాధలన్నింటి నుంచి నిన్ను విడిపించడానికి, నీ మీద నా కఠినమైన చీకటి అంధకారాన్ని తొలగించి, ఈ రోజు నుంచి నువ్వు ఏ వ్యాధి గురించి దుఃఖపడుతున్నావో, ఏ సమాధానం లేదని